హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యాంటీల్స్. సో నేను యాక్చువల్లీ ఈరోజు నా ఒపీనియన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను ఎవరిని రాంగ్గా మాట్లాడాలనుకోవట్లేదు. సో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటుంది. సో నా ఒపీనియన్ మాత్రం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను నా కెరియర్ బిగినింగ్లో జాబ్ సర్చింగ్లో ఉన్నాను అప్పుడు. సో ఆ జాబ్ సర్చింగ్లో ఉన్నప్పుడు బెంగళూరుకి వచ్చాను. జాబ్ సర్చింగ్ చేస్తూ ఉన్నాను. జాబ్ సర్చింగ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ప్రాబ్లం, చాలా ఇంటర్వ్యూస్లో నేను సెలెక్ట్ అవ్వలేదు. సెలెక్ట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే సో లాంగ్వేజ్ ప్రాబ్లం. సో నాకు యాక్చువల్లీ తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ ఐ కెన్ మేనేజ్, బట్ కన్నడ అయితే అస్సలు రాదు. బట్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో ఏంటంటే మీకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చి అనేసి అడుగుతున్నారు. సో నాకు వచ్చిన లాంగ్వేజెస్ నేను చెప్పినప్పుడు సో వాళ్ళు వచ్చి హిందీ మ్యాండేటరీ అంటున్నారు. సో ఇక్కడ కన్నడ, బెంగళూరులో ఉన్నప్పుడు కన్నడ అనేది మ్యాండేటరీ ఉంటుంది. బట్ హిందీ ఎందుకు మ్యాండేటరీ అన్నది నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇక్కడ నేను చూసిన ప్రకారం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్స్కి ఏంటంటే చాలా బాగా హిందీ వచ్చు, చాలా బాగా మాట్లాడతారు. బట్ నాకు ఒక రకంగా ఒక పర్సన్ మాట్లాడేది నాకు అర్థమవుతుంది, బట్ నాకైతే మాట్లాడడం రాదు. బట్ నేను అర్థం చేసుకోగలుగుతున్నాను అట్లీస్ట్. మన సౌత్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ లాంగ్వేజ్ అనేది మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఇండియన్స్కి రాదు. కొంతమందికి అయితే వచ్చి ఉంటుంది. బట్ ఈవెన్ టూరిస్టులు ఇలాగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మ్యాక్సిమం హిందీలోనే మాట్లాడతారు, హిందీనే నేషనల్ లాంగ్వేజ్ అనుకుంటారు. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సో మనకంటూ ఒక కామన్ లాంగ్వేజ్ లేనప్పుడు సో హిందీ అనేది మ్యాండేటరీ ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే సో మనం ఒక నార్త్ ఇండియన్కి వెళ్ళినప్పుడు మనం హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తాము. సో అదే నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్కి వచ్చినప్పుడు వాడు హిందీలోనే మాట్లాడతాడు. అక్కడ వాడికి మనకి డిఫరెన్స్ ఏంటంటే హిందీ అనేది కామన్ అయిపోయింది. మనకు తెలియకుండానే మనం అదర్ లాంగ్వేజెస్ని మన లాంగ్వేజ్ అనుకుంటున్నాం. మన లాంగ్వేజ్ని ఆ లాంగ్వేజ్ వాడు వచ్చి మన లాంగ్వేజ్ కాదనుకుంటున్నాడు. సో వాడు నేర్చుకోడు యాక్చువల్లీ, బట్ మనం మాత్రం నేర్చుకుంటున్నాం. ఈవెన్ ఆస్కార్కి రాజమౌళి వెళ్ళినప్పుడు సో ఆర్ఆర్ఆర్ ఈజ్ నాట్ ఏ బాలీవుడ్ ఫిల్మ్, ఇట్స్ ఎ టాలీవుడ్ ఫిల్మ్ అనేసి క్లియర్గా చెప్పాడు. సో అక్కడ ఏంటంటే టాలీవుడ్ ఫిల్మ్ అంటే ఏంటి, మన ఆంధ్ర తెలంగాణ అనేసి, అంటే సౌత్ ఇండస్ట్రీ అనేసి, సౌత్ ఫిల్మ్ అనేసి, అంటే సౌత్ ఇండియా అని కూడా చెప్పొచ్చు. బట్ మనం ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ వెళ్ళినప్పుడు సో తను క్లియర్గా మెన్షన్ చేశారు. అక్కడ రాజమౌళి ఎంత గర్వంగా మన ఓన్ లాంగ్వేజ్ ఎలా చెప్తున్నారో మన ఓన్ లాంగ్వేజ్ని మనం కూడా సపోర్ట్ చేద్దాము.